రాక్షసామాచ్యుడు వితర్కిస్తున్నాడు. కామమితి జరయా, ముసలితనం చేత కామం కోరికను అసమపథ్యాత్ చంపి మయి నాయందు ధర్మం క్రమంగా ప్రతిష్టాం నీత గట్టి స్థితి పొందింపబడి సంప్రతి ఇప్పుడు ఉపనీయమానం వృద్ధి పొందుతున్న తం అందాన్ని ఎడ లోభ పిసిని గొట్టుతనాన్ని సేవయా చెయ్యటాన్ని లబ్ధాంతర సందు పొందనిదై జయాయా జయం కోసం యతతే ప్రయత్నిస్తారు, కానీ జేతుం జయించటాన్ని నా శక్నోతి చా శక్తి నాకు చాలకుండా ఉంది, నా దగ్గర దమ్మైపోయి. ఇదంతా ఎలా ఉందంటే ఎలా చాణక్య నీత్యా, చాణక్యుడి నీతి చేత నందం ప్రమధ్య, నందునందరినీ చంపి మౌర్య చంద్రగుప్త క్రమేణా కాలక్రమంగా నగరీ కుసుమపురంలో ప్రతిష్టా స్థిరంగా ఉండటానికి నీతగా పొందబడినాడు. అలా ఉంది నా పరిస్థితి. ఉపనీయమాన రోజు రోజుకు అభ్యుదయం పొందుతున్నాడు వాడు. తం అనే ఆనందుని ఎడ సేవయా మలయకేతు సేవచే లబ్ధాంతరగా సందు పొందినవాడై రాక్షసుడు జయాయా జయించటాన్ని యతతే ప్రయత్నిస్తున్నాడు. మరీ చేతు జయింపటానికి నశక్తోతీచ, సామర్థ్యం లేకుండా పోయాడు, సత్తువ లేకుండా పోయాడు, దెబ్బతిన్నాడు అన్నారు. పరిక్రమ్య ఉపసృత్య ఇది మమాత్య రాక్షసస్య గృహం ప్రవిశామి. ఇది ఏమన్నీ ఈ మాటలన్నీ అన్నది కంచుకే అంటున్నాడు వచ్చినవాడు. ఇది రాక్షసమాత్యుడి యొక్క ఇల్లు కనుక లోపలికి వెళ్ళాలి. ప్రవిశామి, లోపలికి వెళ్ళి స్వస్తి భవతి అన్నాడు. అయ్యా రాక్షసమాత్య, మీకు శుభం కలుగ. రాక్షసుడు అంటాడు, ఆర్య అభివాదయే ప్రియం వదక ఆసనమానీయతాం. ఆ వచ్చిన పురుష ఇదమాసనం అన్న. కంచుకి మలయకేతువుని వంటి వాడు. మొదటి నుండి రెండు పక్షాల స్పర్ధను, జయ ప్రయత్నాలు, జయాపజయాలు చూస్తాను. అతడి వాక్కులో జయం కార్యసాధన. చాణక్యుడి వంకే ముగ్గుగా కనప. మౌర్యుడు నగరాన ప్రతిష్ఠింపబడ్డాడు, నో డౌట్. ఆ పనైపోయి అతడు ప్రతిక్షణం అభ్యుదయం పొందుతున్న అలాంటి వాడు ఏదైనా ఛిద్రాన్ని కొట్టడం రాక్షసుడ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఎక్కడ బీటలు పట్ట అని వచ్చాడు లోపలి. భవతే స్వస్తి, అయ్యా రాక్షసమాజ్య, మీకు స్వస్తి అంటే శుభం కలుగవచ్చు అది. ఆర్య, ఆయన కూడా అభివాదయి, అయ్యా నమస్కరిస్తున్న. కంచుకి బ్రాహ్మణ బుద్ధుడు అయిన, నౌకరు మంత్రి అయిన రాక్షసుడు మంచి శ్రోత్రియుడు. అతనికి నమస్కరిస్తూ ఆసనం పెట్టించటానికి పరికింపగా మరి ఏ నాటకంలో కనప. ఒకవేళ రాక్షసుడు ఇక్కడ కొత్తగా మంత్రి అయినందున ఇక్కడి వాడికి అలా గౌరవంతో చూస్తున్నాడా? మలయకేతువు కూడా రాక్షసుడికి విన్నపం చేస్తాడు. మరి ఈ కంచుకి ఇలా గౌరవింపడు. చిరాత్ ప్రభృతి కంచుకి అంటున్నాడు. ఉపవిశ్య కూర్చొని, కుమారు మలయకేతురమాచ్య విజ్ఞాపయ చిరాత్ ప్రభృతి ఆర్య పరిత్యక్తోచిత సంస్కార ఇతి భేజ్యతే మే హృదయం. యద్యపి సహసా స్వామి గుణాః న శక్యంతే విస్మర్తుం తథాపి
మద్విజ్ఞాపనాం మానయితుమర్హత్యార్యః ఇచ్చాభరణాని ప్రదర్శ ఇమాభరణాని కుమారేణ స్వశరీరాత్ అవతార్య ప్రేమిత ధారయితుమర్హత్యమాత్యః అన్నారు. శిరాత్ ప్రభృత్ చాలా కాలం నుంచి పరిత్యక్త ఉచిత సంస్కార విడిచిపెట్టబడిన అలంకారం లేనివాడు మంత్రుడు హోదాకు తగినట్లు దేహానికి అలంకారాలు చేసుకొని చిరాత్ రాక్షసుడి యొక్క మంత్రి పదవి ఎంతకాలమని పొంది కాడో తెలియ తన రాజులు నాశనమైనందు అప్పటికి తాను ఆ శత్రువులకు ఏమీ చెయ్యలేకపోయినందు అరతి చేదంటే ఒక విసుగుతో ఒక వైరాగ్యంతో సంస్కారం లేకుండా మలయకేతువు దగ్గర ఆ హోదాలో ఉండునట్లుగా ఆ అగౌరవ సూచకంగా ఉందేమో ఆయన. హృదయం పీడ్యతే మనసు చేత పీడింపబడుతోంది. ఇంకా ఇక్కడ తను సంపద లెక్క చేయ ఆ దుఃఖాననే ఉన్నాడు అని మద్విజ్ఞాపనాం నా మనవిని అది అని అయినప్పటికీ స్వశరీరాత్ అవతార్య తన దేహాన్నుండి తీసి దానివల్ల వాడి గొప్పతనాన్ని మలయకేతుని రాక్షసుడికైన ప్రీతి గౌరవాలు తెలియచేస్తారు. మంత్రులు ఆభరణాలు ధరిస్తారా? ఈ ప్రసాధనం మరెందుకు కనపడలేదు, వినలేదట. దుష్యంతాదులు అలంకరించుకున్నట్లే ఉంది. అది మ్లేచ్ఛులు మంత్రులు ఇలాంటివి ఎక్కువగా ధరిస్తాయి. పర్వతకుడి ఆభరణాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఈ నాటకంలో ఈ ఆభరణాలతో చాలా పని. ఆర్య జాజలయ్య సంస్కృతంలో ఆర్య అంటే అయ్యా అనేవారు. దానికి పూజ్యుడైన మొదలైన అర్థం అక్కల అది అస్మద్వచనాత్ మా మాటగా కుమార ఇంకా యువరాజు కుమారాని సంబోధన దిద్దేశ్ తర్వాత శ్లోకంలో చెప్తారు. నతాన రాక్షసుడంటారు. ఆర్యా జాజరే విజ్ఞాప్యతాం అస్మద్వచనాత్ కుమార విస్మృతా ఏవ భవద్గుణపక్షపాతే స్వామి గుణాః కింతు నతాన నిర్వీర్యైః పరపరిభవాంక్రాంతి కృపణైర్ వహామ్యంగై రేభిః వ్రతనుమపి సంస్కారరచనాం నయావన్నిశేషక్షపితరిపుచక్రస్య నిహితం సుగాంకేమాంకం నృవర తవ సింహాసనమిదం మద తవా నిర్వీర్యైః పరపరిభవాకాంతికృపణైర్ వహామ్యంగైరేభిః వ్రతనుమపి సంస్కారరచనాం నయావన్నిహ శేష క్షపితరిపుచక్రస్య నిహితం సుగాంగే హేమాంకం ధ్రువర తవ సింహాసనమిదం. అస్మద్వచనాత్ మా మాటగా కుమార ఇంకా యువరాజుకు కుమార శబ్దం ఉపయోగిస్తా. నతానదిత్యావత్ ఎంతవరకు నిశ్శేషక్షపిత రిపుచక్రస్య అంటే శత్రువుల తుదముట్టడం పూర్తయిపోయిందా, మిగలకుండా అయిపోయిందా, పూర్తిగా నాశనం చెయ్యబడిన శత్రు సమూహం తవా నీ యొక్క ఇదం ఈ హేమాంకం బంగారు గురుతు కలదైన బంగారుతో చేయబడిన సింహాసనం
సుగాంగి సుగాంగమనే నందుల ప్రాసాదం అంటే భవనంలో నా నిహితం ఉంచబడలేదు. తావత్ అంతవరకు నిర్వీర్యై శౌర్యాలు లేకుండా పరపరిభవాక్రాంతి కృపణై శత్రువులు చేసిన అవమానాన్ని పైకి మిక్కిలి దీనాలుగా ఉన్నవైన నీభి అలా ఈ అంగాల చేత అంటే శరీర అవయవాల చేత పరతనుం అపి కొద్దిగా అయిన సంస్కార రచన అలంకరించుకోవటానికి నహావహామి నాకెందుకు దాని మీద ఇష్టం లేదురా అబ్బాయి, నేను ఆ ఆహారాలు ఈ నగలు పెట్టుకోవడానికి నాకెందుకో సుముఖంగా లేను అని అన్నాడు. నేను నీ శత్రువుణ్ణి ఒక్కణ్ణి మిగలకుండా చంపి నీ బంగారు సింహాసనాన్ని సుగాంగ ప్రాసాదంలో నెలకొల్పి నా బాహువీర్యాన్ని ప్రతిష్ఠిస్తే కాని ఏ అలంకారం కూడా శరీరానికి పెట్టుకోను అన్నాడు. రాక్షస అమాత్యుడు అన్న మాట ఇది. వాడి శ్లోకం కూడా మళ్ళా నతాన నిర్వీర్యై పరిభవ పరిభవాక్రాంతి కృపణై మహావంగైరేభివ్రతనుమపి సంస్కార రచన నయావన్నిశేషక్షపితరిపు చక్రస్య నిహితం సుగాంగే మాంకం నృవరా తవ సింహాసనమిదం. అప్పటిదాకా నా శరీరానికి ఏ రకమైన అలంకారాలు నేను పెట్టుకోవాలని ఇష్టపడటం లేదు. తర్వాత కంచుకు అంటున్నాడు, అమాచ్యే నేతరి సులభమేతత్ కుమారస్య తత్ప్రతిమాన్యతాం. కుమారస్య ప్రథమ ప్రణయ. రాక్షసుడు అంటాడు, ఆర్య కుమార ఇవానతిక్రమణీయవచనో భవాన తదనుష్ఠీయతాం కుమారస్యాజ్ఞా. కంచుకి నాట్యేన భూషణాని పరిధాస్య స్వస్తి భవతే సాధయామ్యహం. రాక్షస ఆర్య అభివాదే. కంచుకి నిష్క్రాంత. రాక్షసుడు అనుకుంటున్నాడు, ప్రియం వదక జ్ఞాయతాం కో అస్మద్దర్శనార్థి ద్వారి తిష్టతీతి. అది అమాచ్యనేతరి మంత్రివి నువ్వు ఏలికగా అంటే పాలకుడిగా ఉండగా, అన్నీ నడిపేవాడివిగా ఉండగా, దొరగా ఉండగా ఏత సులభం ఇది చాలా తేలిక, తప్పక నువ్వు అనుకుంది జరుగుతుంది. ప్రతిమాన్యత నువ్వు గౌరవింపబడదు. కుమారుడు పంపి గౌరవించాడు కనుక దాన్ని జరిపి అంటే గౌరవింపబడు. ఆ మలయకేతువు పంపాడు కనుక ఇవి తీసుకొని నీ శరీరాన్ని అలంకరించుకుంటే నువ్వు ఆయన్ని కూడా గౌరవించినట్లు అవుతావు. ప్రథమ ప్రణయ ఇది మొదటి. రాక్షసుడు వచ్చి ఎంతకాలమైంది, ఇప్పటికీ ఒక్కటి కూడా మలయుడు అతని కోరలేదా? ఇదే తొలి కోరిక. ఇన్నాళ్ళు కోరాల్సిన అక్కర అంటే అవసరం లేకపోయింది. అనతిక్రమణీయ వచన దాటరాని మాటల కలవ. నచ్చేన అంటే అభినయంతో. పరిధాప్య తొడి అలంకరించి అంటే ఆ పనిని చేసి అంటే ఆ వేషగాడికి హెచ్చరిక. సాధయామి ఆ పని చేసి వెళ్తా. ప్రాయేణన్యస్తగా సాధింగే. పురుష యదమాచ్య ఆజ్ఞాపయతి ఆర్యా కస్త్వం అహితుండిక భద్రా అహం
ఖలు అహితుండికో జీర్ణ విశోన సర్పై ఇచ్చామి అమాత్యస్య పురతః కేలితో. పురుషుడంటున్నాడు, రాక్షసం ఉపస్పృత్య తిష్ట యావదమాచ్య నివేదయ. అమాచ్య ఏష ఖలు సర్పజీవి ఇచ్చతి సర్పం దర్శయితం. రాక్షసుడంటున్నాడు, వామాక్షి స్పందనం సూచయిత్వా ఆత్మగతం. ఎడమ కన్ను అదిరింది రాక్షసుడు. అప్పుడు మనసులో కథం ప్రథమమేవ సర్పదర్శనం, మొదటిసారిగా పామును చూస్తున్నా. ప్రియం వదక నహ కౌతూహలం సర్పేషు తత్పరితోష్య విసర్జయైనం అన్నాడు. ప్రియంవదకుడి రాక్షసుడి పురుషుడికి ఒక నౌకరు, వాడి పేరు ప్రియంవదు. కేలితం అంటే పాముల్ని ఆడించు. ఆడటానికి మంత్రి గారి పాముల ఆట చూపగోరుతూ నివేదయామి విన్నవిస్తున్న. స్వామి మంత్రి గారు, మీరు నా పాములతో ఆడిస్తా, మీరు చూడ. దర్శయితూ చూపటానికి లేక చూపి ఆడించట అనుకొని వామాక్షి స్పందనం, నాకు అనుమతి ఇవ్వాలి అని వాడు కోరంగానే రాక్షసుడికి ఎడమ కన్ను అదరడం సూచయిత్వా సూచించి అభినయంతో అంటున్నాడు. మగవాడికి ఎడమ కన్ను అదరడం అపశకునం. కథం ఏమిటి, ఎలా? ఇది ప్రశ్న కాదు. ప్రథమం ఏవ స్పర్శదర్శనం, మొదటనే నేను ఇంతవరకు పాముని చూడల, ఇవాళే మొదటి చూడటం. ఇది అపశకునం, నాకు ఎడమ కన్ను అదురుతోంది. రాక్షసుడికి ఇట్లా మొదటనే 2 అపశకునాలు, ఎడమ కన్ను అదరడం, పాము కనపడు. పామును కూడా డైరెక్ట్గా వాడు ఇప్పుడు చూడ. కనుక ఈ 2 అపశకునాలు కలిగా ఏమిటి అని కొంచెం లోపల పీడిస్తోంది మనస్సు. కానీ ప్రకాశంగా బయటికి ప్రియం వదక ననహ కౌతూహలం సర్పేషు తత్పరితోష్య విసర్జయైనం. సర్పదర్శనం అమంగళం, అపశకునంగా భావిస్తారు. కనుక రాక్షసుడికి మనస్సులో శంక అనుమ. పరితోష సంతోష అంటే ఏదైనా బహుమానం, రూపాయో 2 రూపాయలు వాడి మొహాన విసర్జయ పంపేసి. దర్శనాకార్యేణ దర్శనం చేత ఏం పనో సన్మానం పొందడం అది చేసి, ఇదిగో ఈ రూపాయి ఇచ్చి ప్రసాదం కరోతి అనుగ్రహిస్తు. ప్రాకృత కవి ఖలుం అహం, ప్రాకృత కవిని కదా నేను. పత్రకం వాచయితు చీటీ చదువుతాను అంటున్నాడు. వాడి దగ్గర ఒక చీటీ ఉంది. ప్రియం వదకుడు అన్న, ఆర్య ఏం అఖలు అమాచ్య విజ్ఞాపయతి న కేవలం అహం సర్పజీవి ప్రకృత కవి ఖల్వహం తస్మాజ్జనిమే అమాచ్యో దర్శనేన ప్రసాదం న కరోతి తదా ఏతదపితానత్పత్రకం వాచయత్ వితి. నేను ప్రాకృతం నేర్చిన వాడినే కనుక ఆ చీటీలో ఏముందో చదువుతా అనుకోండి. సీత్వేతి ఆత్మన కుశలయ, తన నేర్పరితనంతో నేను రసం పూసేస్తా. నిరవశేషం అంతా బుట్టయినా మిగలనీక తాగి భ్రమః తుమ్మెద యదుద్గిరతి, దేన్ని బయటికి కక్కేస్తుంది. తత్ అది ఆ మకరందం అన్యేషాం ఇతరుల దాని అవసరం కలవాడు కరోతి ప్రయోజనపడుతుంది. పీత్వా నిరవశేషం కుసుమరసమాత్మానం కుశలతయ యద్దుద్గిరతి భ్రమరః
అన్యేషాం కరోతి తత్కార్యం అని మనస్సులో అనుకోడు. అయే కుసుమపుర వృత్తాంతజ్ఞో భవత్ ప్రణిధి రితి సార్థ కార్య వ్యగ్రతయ మనసః ప్రభూతత్వాచ్చ ప్రణితం విస్మృత ఇదానీం స్మృతిరుపలబ్ధ వ్యక్తమాహితుండిక ఛద్మన విరాధగుప్తే నానేన భవితవ్య. ఈ మనస్సులో అనుకొని బయటికి ప్రకాశం ప్రియం వదక ప్రవేశయైనం సుకవిరేష శ్రోతవ్య అస్మాక్ సుభాషితం. అంతవరకు ఏం జరిగిందో ఒకసారి. అయ్యే జ్ఞప్తికి తెచ్చుకోవటం తన మరుపుకి ఆశ్చర్యపడి అన్నట్టుగా అనుకుంటాం. ఇది సుబోధనగా అది ప్రతధిగా వేగు చారుడు ప్రభూతత్వాచ అనేకమైనటువంటి వలలు వాళ్ళు చాలామంది ఎవరిని ఎక్కడికి పంపించింది జ్ఞాపకం ఉండ. మరి ఈ విరాధుల గురించి మర్చిపోయారు. ఇన్ను మొదటి నుండి రాక్షస మంత్రికి అపశకునాలను పొరపాటుగా చెబుతాను. గాథ అని ఒక పదవృత్త ప్రదేశం. అయం అమాత్య రాక్షస వీడుగో రాక్షసమంతి సమీప సవీష ఇతడు వాడు అలాంటి వాడు అతడు ఇలాంటి వాడంటే అనే మాటకు శ్లోకంలో మొదటి పాదం వస్తోంది. అయం అమాత్య రాక్షస సయేష ఎలాంటి వాడు శ్లోకంలో చెప్తా. వమాం బాహులతాం దివేశ శిథిలం కంఠే నివృత్తానన స్కంధే దక్షిణయా బలాన్నిహితయా ప్యంకే పతంత్యాముహు గాఢాలింగన సంగ పీడితముఖం యస్యోద్యమాళంకిని మౌర్యశోరసి నాధునాపి కురుతే. వామేతరాం శ్రీస్థనం వామాం బాహుబలాం దివేచ శిథిలం కంఠే నివృత్తానన స్కంధే దక్షిణయా బలాన్నిహితయా ప్యంకే పతంచాముహు గాఢాలింగిత సంగపీడితముఖం యస్యోద్యమాశంకిని మౌర్యశోరపి నాధునాపి కురుతే వామేతరం శ్రీ స్థవం అన్నారు. వామా ఇది వామాం బాహులత తీగలలాగా ఉండే ఎడమ బాహువు అంటే చెయ్యి భుజం శిథిలం వదులుగా అయినట్లుగా కంఠే మెడపై నివేశ్య ఉంచి నివృత్తానన ఎంతో మసలిన తిప్పి కొన్నదై మొగం అవతలి వైపుకి తిప్పింది. స్కంధే భుజాన బలాతి నిహితయ బలవంతంగా పెట్టుకోలేక పెట్టబడింది. అర్కే ఒడిలో అంకే అంటే ఒడిలో తొడ మీద మహుహు మాటి మాటికి చుతా పడుతున్న కుడి చేతితో గాఢాలింగ సంగ పీడిత ముఖం బిగువుగా ఒత్తిడిగా నలిగిన మొనకలుగునట్లు వామేతరం స్తనం చంటి శ్రీ రాజ్యలక్ష్మి మౌర్యస్య ఉరసి చంద్రుడి యొక్క వక్షంలో యస్య ఎవడి యొక్క ఉద్యమ ఆశంకిని ప్రయత్నానికి భయపడుతోంది. అధ్యాపి ఇప్పటికీ నా కురితే చేరకున్నదు. ఏవహ అతడు అని అవతారికలో చెప్పాడు. అతడు అంటే ఇప్పటికీ చంద్రగుప్తుడు మౌర్య
ఎవరిని గురించి భయపడుతున్నాడు ఆ రాక్షసుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. జయతు అమాత్య అని పలికరించాడు. నమస్కారం అమాత్యుల వారా. రాక్షసుడు చూశాడు. విలోక్య అయే విరాధ ఇత్యద్భోక్తే నను ప్రఢూఢ శ్మశ్రు ప్రియం వదక భుజంగైరిదానీం వినోదయితవ్య తద్విశ్రమ్యతాం ఇతః పరిజనేన త్వమపి స్వాధికారమసూన్యం కురు ప్రియం వదక తథా ఇది పరివారో నిష్క్రాంతః రాక్షస సఖే విరాధగుప్త ఇదమాసనం అస్యత విరాధగుప్తో నాచ్యేన ఉపవిష్టః రాక్షసః నిర్వన్య అయే దేవపాద స్వద్మోపజీవినో ఇవస్థేయం ఇది రోదది. ఏడుస్తున్నట్ట. ఇంతలో తాను అప్పుడే చెప్పిన మాట ననహ కౌతూహలం భుజంగేన, ఆ పాములాట నేను చూడలేనురా అని ఆ మాట అన్నది చెప్పింది మర్చిపోయాడు. రాక్షసుడికి అలా మనసు గందరగోళంలో ఉంది. డోళాందోళంలో అటు ఇటు ఊగుసురాడు. ఏం చెయ్యాలో ఏమిటో తెలియదు. అలా పెట్టేశాడు చాణక్యుడు. అది గొప్ప. ఇక అతడు ఏం సాధింపగలడు. అంతేకాక పాముల ఆటకై పరిజనాన్ని ఉండతగునేమో, వాళ్ళు కూడా చూస్తారేమో అని అర్థం. అవస్థాధాయం ఇయం మొగానికి అడ్డంగా అలయిక మొదలైనవి అంతా స్ఫుటంగా వాడు పడిన కష్టాలను చెప్పక చెబుతోంది. రోదితి ఏడుస్తున్నాడు. అంత వైక్లభ్యం చెందాడు రాక్షస మహామాచి. స్వజనం ఉండగా ఏడుపు తానే వచ్చేస్తాడు. మన నందులకు మనం ఏం చెయ్యలేకపోయామే, చంద్రుగాడికి ఏమి చేయకున్నామే అని. అంటే చంద్రగుప్త మౌర్యుడు ఏం చెయ్యలేకపోయా. మన రాజుకు కృతజ్ఞతగా ఏమీ చెయ్యలేక చంద్రగుప్తుడి మీద పగ తీర్చుకొని నాశనం చెయ్యలేకపోయాం. ఎంత అసమర్థంగా బతుకుతున్నాం మనం అని ఏడుస్తున్నాడు రాక్షసమ. విరాధగుప్తుడు అంటున్నాడు, అలం అమాచ్య శోకేన, ఇక చాలండి, శోకం ఆపేయండి రాక్షసామాచ్య. నాతి చిరాదమాచ్యో పురాతని మనస్తాం ఆరోపయష్యతి. అప్పుడు రాక్షస మంత్రి అంటాడు, సఖే వర్ణయ కుసుమపుర వృత్తాంతం అన్నాడు. విరాధగుప్తుడు అంటున్నాడు, అమాచ్య విస్తీర్ణ ఖలు కుసుమపుర వృత్తాంత తత్కుతః ప్రభృతి నిర్ణయామి అని ప్రశ్న అడిగాడు. రాక్షసుడు అంటున్నాడు, సఖే చంద్రగుప్తస్యైవ తావన్నగర ప్రవేశాత్ ప్రభృతి అస్మత్ ప్రయుక్తై తినేక్షణ రసదానిదాధిభిః కిమనుష్ఠితమిచ్చాదితః శ్రోతుమిచ్చామి. విరాధగుప్తుడు ఏం చెప్తాడో ఈ మధ్యలో అసలు దీని అర్థం ఏమిటో తెలుసు. అలం శోకేనా, అయ్యా రాక్షసమంతుడు గారు ఇక ఏడుపు ఆపేయని. అవస్థ మునపటి స్థితికి ఆరోపయిష్యది, మళ్ళీ రండి. విస్తీర్ణ బాగా పొడగైన, వ్యాప్తి కల పెద్ద, చాలా చెప్పాల్సింది. కుతః ప్రభృతి ఎక్కడ మొదలుకొని, నగర ప్రవేశ ప్రభృతి నందభవన ప్రవేశం మొదలుకొని రాక్షసుడు విరాధుడి కుసుమపుర వృత్తాంతం చెప్పమంటం
ఎక్కడి నుంచి? నగర ప్రవేశాత్ ప్రభృతి కాదు, అంటే నగరంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కాదు. చంద్రగుప్త మౌర్యుడు నగర ప్రవేశం చేసిన దగ్గర నుంచి అడగట్ల. అది నగరం ప్రవేశించి చిరకాలకాలపై ఎప్పుడు రాక్షసుడు నగరంలోనే ఉన్నాడు. నందభవన ప్రవేశాన్ని చాణక్యుడు దీర్ఘంగా వాయిదా వేశాడు. అప్పటికి రాక్షసుడు బయటకు వెళ్ళిపోయాడు కనుక భవనానికి సాధు అప్పటికి తాను పరారి అయ్యాడా? నగరం వనమైన ఎన్నాళ్లకు భవన ప్రవేశానికి అనుష్ఠితం ఇలాంటి ఏమి చేయబడిందో అది మొదలు చెప్పమన్నాడు. నగరం పతనమైన తరువాత, అంటే నగరం చంద్రగుప్త మౌర్యుడికి స్వాధీనమైన తర్వాత ఎన్నాళ్ళు చంద్రగుప్తుడు సంభవంగా ప్రవేశింపగా బయటే ఉన్న నగరం స్వాధీనమైన రాక్షసుడు ఎప్పుడు ఏ విషపన్నాగం పన్నుతాడు అని చాణక్యుడే, నాయన నువ్వు ఇప్పుడప్పుడే నగర ప్రవేశం చెయ్యదు, దానికి సమయం వస్తుంది, నేను చెబుతా అప్పుడు ప్రవేశించు అని నగరానికి బయటనే ఉంచాడు చాణక్యుడు చంద్రగుప్తుడు. అది ఉండి రాజ్యపు జనులను విచారిస్తున్న విరాధగుప్తుడు ఇంకా ముందుండే చెప్పబోతున్నాడు వైసజ్యాన్ని. ఏష కథయామి, ఇదిగో చెబుతున్నాను వినండి. అస్తి తావత్ శకయవన కిరాతకాంభూయ పౌర సౌర పారసీక బాహ్రీక ప్రభృతి చాణక్యం అతి పరిగృహీతై చంద్రగుప్త పర్వతేశ్వర బలై ఉదదిభి ఇవ ప్రళయోచ్చలిత సలిలై సమంతా ఉపదుర్ధం కుసుమపురం. చెప్పేశాడు, బాంబు పీల్చాడు. ఏం చెప్పాడో చూసుకొని తర్వాత రాక్షసుడు ఏమంటాడో తెలుసుకుందాం. రాక్షసుడికి నందుల కుసుమపురం రక్షించే పక్షపాతం ఒక విధంగా ఉన్మాద పర్యంతమైపోయి నందులను తరచుకొని అతడు ఎప్పుడూ తబ్బిబ్బుగానే పొరపాటు చేస్తూనే ఉన్నాడు. ఈ పొరపాటు చాణక్యుడికి మంచి అవకాశాన్ని కలిగి కనుక అందుకనే విరాధుడు తన వేగు అని గుర్తించలేకపోయి పంపిన విరాధుడు తనవాడి ఆ సంగతి తెలియదు. ప్రాకృత కవనం వినం పిలిపించి తాను మానుకొన్న పాముల ఆటను చూస్తా. అందుకై నిజంగా ప్రియం వదుని పరిజనాన్ని పొమ్మనక్కల. అలాగే కుసుమపురం ఉపరుద్ధం అని ఇప్పుడు అనగానే తాను పిచ్చిరేగి ఆ ముట్టడి నాడు చేసిన దాన్ని చేయటం ఏమిటో చెప్పిన దాన్ని చెప్పటం మొదలుపెట్ట. ప్రవీరకుడు నాకు అక్కడివాడు, కానీ ఇవాళ ఇక్కడివాడు. వృత్తి విధం అని జ్ఞప్తి పరపగానే కష్టం వృత్తమిదం మయా పునర్జ్ఞాతం స ఏవ సాయంకాల అజ్ఞానీం ప్రీతిగా చాణక్యుడి మతి పరిగృహీతై చాణక్యుడి పన్నాగం చేత అభిప్రాయం చేత తీసుకోబడిన చాణక్యుడి వాళ్ళైన శక యవ్వన కిరాత కాంభోజ పారసీక బాహ్లిక ప్రభృతి వీళ్ళంతా భారతానికి నైరుతి మూలలోని కొండరాజ్యాల పర్వతుకుడి యొక్క సేనలు వీళ్ళంతా. బహుబలాఢ్యుడు ప్రళయోచ్చలిత సలిలై ప్రళయకాలంలో పోటు వచ్చినట్లుగా పొంగిన ఉప్పెనలాగా నీళ్లు కలైన సముద్రంలాగా ఉండేవాడు. ఉపరుద్ధం ముట్టడింపబడి ససంభ్రమం వేగిరపాటుతో రాక్షసుడికి ప్రభుభక్తి దేశభక్తుల ఉన్మాదం రేగిపోయి
మయి స్థితే నేనుండగా ప్రవీరకుడు అప్పటి రాక్షసుడి నౌకరు వాళ్ళంతా వచ్చారయ్యా కుసుమపురం మీదకి అంటే రాక్షసుడేమన్నాడు, అయి మయి స్థితే కుసుమపురము పరోచ్చతి ప్రవీరక క్షిప్రమిద. నేను బతికి ఉండగా వాళ్ళందరూ వచ్చి కుసుమపురం మీద పడ్డారా, ఎంత జరిగిందరా అనుకుంటా. అని రాక్షసుడు ఒక శ్లోకం అందుకున్నాడు. ప్రాకారం సరితః సరాసనధరై క్షిప్రం పరిక్రమ్యతాం ద్వారేషు ద్విరదై ప్రతిద్విపఘటా భేదక్షమైస్తీయతాం త్యక్వా మృత్యుభయం ప్రకర్తు మనసః శత్రోర్బలి దుర్బలి తే నిర్యాంతు మయాస హైకమనసు యేషామభీష్టం యశః ప్రాకారం పరిసరితః సరాసనధరైః క్షిప్రం పరిక్రమ్యతాం ద్వారేషు ద్విరదైః ప్రతిద్విపఘటా భేదక్షమైస్థీయతాం త్యక్వా మృత్యుభయం ప్రహర్తు మనసః శత్రోర్బలి దుర్బలి తే నిర్యాస్తు మయాస హైక మనసో సహైక మనసో యేషాం అభీష్టం యశః. విరాధగుప్తుడు అంటున్నాడు, అమాచ్య లలలమాబీగా వృత్తమిదం వర్ణ్యతే అన. ప్రాకారమితి ప్రాకార పరితః నగరపు ప్రాకారం చుట్టూ శరాసనధరై విల్లు ధరించటం చేత విలుకాండ్ర చేత పరిక్రమ్యతాం పహరా తిరగబడుగా చుట్టూరా బాణాలు విల్లులతో ఎత్తిన విల్లుతో ఎక్కడ దించకుండా కాపలా కాస్తూ ఉండ. ద్వారేషు అంటే ద్వారాలలో ప్రవేశ మార్గాలు ప్రతి ద్విపఘటాభేద పక్షై ఎవరి ఏనుగు సమూహాలు చెదరగొట్ట సమర్థాలైన ద్విరదై ఏనుగులచే స్థియతాం నియమించబ. ద్వారాల దగ్గర ఎవడైనా ఏనుగులు వస్తే వాటిని అక్కడికి రాకుండా చెయ్యగల ఏనుగును పెట్టాలి. అకర్మక క్రియ భావిపై ఏషాం ఎవరికి యశః అభీష్టం కీర్తి కావాలో తేమయా సహైకమతు నాతో సమానమైన అభిప్రాయం కలవ అంటే నన్ను సమర్థించేవ. మృత్యు భయం త్యక్వా చావు కూడా భయం వదిలి దుర్బలేశ శత్రువులే బలహీనమయ్యేటట్టు ప్రహర్తున మనస పోటుగాళ్లలాగా అంటే బలవంతులై నిర్యాంతు వెలికి నడవ కనుక ద్వారం దగ్గర అలా ఏర్పాటు చేసి నన్ను సమర్థించే వాళ్ళ ముందుള്ള మన విలుకాండ్రు ఏనుగులు ప్రాకారానికి పహరా తిరుగుతూ ఉండ. ఎదరి శత్రువుల ఏనుగు గుంపు లోపలికి చొరనీయకుండా ఉపాయం చూసి ఈ ఏనుగులతో బెదిరించి పంపించే కనుక లోపలికి ఏ శత్రువు ప్రవేశించదు. ఆ శత్రుసేన వట్టి బలహీనపు వాళ్ళని నేను చెండాలేస్తాను, మీకేం భయం. ఆ పూటున కీర్తి ప్రాణం బుద్ధి నాతో ఎవరైతే పంచుకుంటారు, నన్ను ఎవరైతే సమర్థిస్తారు వాళ్ళంతా నా వెంట అలం ఇవేగేన తొట్టుపాటు మానండి. వృత్తం ఇదం జరిగిపోయిందేదో జరిగిపోయింది అని విరాధగుప్తుడు అంటున్నాడు. అమాచ్య అలం ఆవేగేన ఇంకా తాయర్రా బీబీ తెచ్చుకోబోకు కనుక వృత్తం ఇదం అవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిందేమిటో చూడవయ్యా అన్నాడు. రాక్షసుడు ఏం చెబుతాడు
ఆ విషయాలు రేపు తెలుసుకో.